హాయ్, వెల్కమ్ బ్యాక్. నేను పోస్టల్ సర్వీస్. ఈరోజు మనము FU 57 సుఖాయ్ FU SU 57 నెక్స్ట్ F22 ఇవి ఒకే విధంగా ఉంటాయి, కానీ వీటి సౌండ్ అనేది కొత్త జనరేషన్ సంబంధించినవి. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ 2019లో ఇవి ప్రవేశపెట్టింది. యూఎస్ఏకి చెందినది FU 57 అనేది. ఈ ఎగ్జిబిషన్లో ఇది చాలా స్పెషల్గా ఉంటుంది అండి. ఇది రాడార్ కూడా ఇది దొరకదు. అది నేను దీని గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మేము ఎయిర్ షో బెంగళూరు యలంకలో ఇది జరిగింది. 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇదేంటంటే దీని స్పీడు అంటే పర్ అవర్స్కి 2300 కిలోమీటర్లు, 1900 నుంచి 2300 కిలోమీటర్లు అనేది ఇది పర్ అవర్స్ అవుతుంది. దీన్ని పైకి ఎగరడానికి ఎంతంటే 66,000 స్పీడ్లు, 35,000 కిలోమీటర్లు పైనుంచి దిగే కెపాసిటీ ఉన్నది. ఇది యుద్ధానికి సంబంధించినది. ఇది ఎయిర్ ఫోర్స్కి యుద్ధంలో యూజ్ చేస్తారు ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ని. అలాగే అమెరికాకి సంబంధించిన F-22 F-35 కూడాను సేమ్ ఇలాగే ఉంటాయి, కానీ ఇది కలర్ యూఎస్కి సంబంధించిన కలర్ వేరేగా ఉంటుంది. ఇది SU 57కి సంబంధించినది ఎయిర్ క్రాఫ్ట్స్. ఇది దీని SU 57 దీని కాస్ట్లో 35,000 మిలియన్లు డాలర్స్ అట. అదే అనుకోండి 22 అని ఉన్నది F-22. అది కూడా 109 మిలియన్స్ డాలర్స్ అని ఇందులో గూగుల్లో చూశాను నేను. నెక్స్ట్ ఏంటంటే దీని స్పీడు మామూలుగా ఒకే విధంగా ఉంటుంది, కానీ అది SU 57 2019లో తయారు చేశారు. F-22 2005లో తయారు చేసింది. ఇవి తయారు చేసింది అంటే రష్యా నుంచి మన ఇండియాకి ఈ 2025లో ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు. ఇది యుద్ధానికి సంబంధించిన రాడార్కి కూడా దొరకదు, అంతా ఇందులో స్పెషల్ అనమాట. నెక్స్ట్ న్యూ టెక్నాలజీ. నెక్స్ట్ ఇందులో ఒకేసారి 8 ఇవి యుద్ధానికి సంబంధించిన ర్యాకెట్ సీలు అమర్చి ఉన్నారు. నేను చూపిస్తాను, మొత్తం అక్కడ వీడియో తీశాను. ఈ వీడియోలో మొత్తం ఎన్ని ర్యాకెట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద చిన్న చిన్న ఇవన్నీ కూడా మిసైల్స్ అనేవి అమర్చబడి కింద పెట్టున్నారు ఎగ్జిబిషన్స్ లో అన్నీ. ఇది విశ్వంలోటే అంటే మన వరల్డ్లోటే ఇది బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని అంటున్నారు. SU 57E ఇది రష్యాకి సంబంధించినది. నెక్స్ట్ F-35 కూడా ఇది ఉన్నది. ఇది అమెరికాకి సంబంధించింది, కానీ మన ఇండియా వాళ్ళు ఏంటంటే అమెరికా నుంచి అవి తీసుకున్నారు. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవి యుద్ధంలోన చాలా స్పెషల్ అని వీళ్ళు అంటున్నారు. ఇది రాడార్ కూడా దొరకవట. ఇది చూడండి ఒకసారి మీరని. ఇది పైనుంచి ఎంత ఫాస్ట్గా అంటే ఉల్టా మొత్తం అంటే కింద నుంచి ఒకేసారి వస్తుందండి. 66,000 ఫీట్లు మీదకి వెళ్తుంది అనుకండి. కమ్సే కమ్ ఇది 35,000 కిలోమీటర్స్ పైకి వెళ్ళి వస్తుందట. దీనికి అంటే ఇప్పుడు యుద్ధానికి సంబంధించింది. ఇప్పుడు ఇది లేటెస్ట్ టెక్నాలజీ. అంటే వరల్డ్లోటే అక్కడ ఎంత టెక్నాలజీ ఏనికి కూడా లేదు. ఇందులో ఇద్దరు ఉంటారు ఎయిర్ క్రాఫ్ట్స్, వీళ్ళే మొత్తం ఇందులో ఆపరేటింగ్ అని చేస్తారు. ఇది వితిన్ సెకండ్స్లో మనం బర్బాదు చేసే ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. అంటే దుస్మన్కి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టింది ఎగ్జిబిషన్లో పెట్టినవేనండి. ఇవన్నీ విమానాలు ఇవన్నీ ఇవి లగేజ్కి సంబంధించినవి. ఇది పెద్ద పెద్ద ఎయిర్ ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీకి సంబంధించిన ఈ విమానాలని ఇక్కడ ఎగ్జిబిషన్లో బెంగళూరు యలంక సిటీలో ఇవి పెట్టారనమాట. ఇందులో ప్రత్యేకం ఏమిటంటే ఇవి మన వరల్డ్లోనే అంటే 2025 ఫస్ట్ ఇవి టెక్నాలజీ తోటి ఇక్కడ ప్రవేశపెట్టారు. అవి ఇప్పుడు ఎగ్జిబిషన్లో వీళ్ళు ప్రతి దేశం కూడా ఇక్కడ రష్యా, అమెరికా అంటే 180 దేశాలు కూడా ఇందులో పాల్గొంటున్నది. ఇది ఇందులో ఇంజిన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ 2 ఇంజిన్స్ కూడా ఈ F-57 SU 57 ఇవి ఉంటాయి 2.
ఒక ఇంజిన్స్ కూడా ఉన్నాయి, 2 ఇంజిన్స్ కూడా ఉన్నాయి. ఇది పైకి ఎగిరేటప్పుడు చాలా ఎక్కువ సౌండ్ వస్తుందండి, విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు నడుస్తున్నది అయితే సుఖాయి. ఇది కూడా 2 ఇంజిన్స్. ఇది చూడండి, వెనక్కి కూడా ఈయనకి అమర్చబడి ఉన్నాయి. అంటే మన వెనక తోక ఉంటుంది కదండి, అనికి కూడాను ఈ బాంబులు అనేవి అమర్చబడి ఉంటాయి. నెక్స్ట్ కిందకు కూడా వీళ్ళు బాంబులు రెక్కలకు ఉంటాయి కదండి, విమానానికి అయితే పెద్ద రెక్కలు ఉంటాయి, ఈయనకైతే రెక్కలకు కూడా అమర్చబడి ఉంటాయి. లోపలికి కూడా ఫైర్ చేయడానికి వీళ్ళకి బాంబుస్ అన్ని అమర్చబడి ఉంటాయి. ఈ హెలికాప్టర్స్ కూడా చూడొచ్చు మీరు. ఇది ఇందులో పృథ్వీ అని ఉన్నది, నెక్స్ట్ ప్రచండ అని, ఇవన్నీ కూడా యుద్ధానికి సంబంధించినవి అని ఈ హెలికాప్టర్స్ అన్నీ. వీళ్ళు ఏంటంటే న్యూ టెక్నాలజీ కాబట్టి ఇవన్నీ మనకి ఇండియాకి వీళ్ళు మన భారతదేశం కొనుక్కుంటుంది అమెరికా నుంచి, రష్యా నుంచి ఈ ఎయిర్ బస్ నుంచి, అదే హెలికాప్టర్స్, నెక్స్ట్ ఈ విమానాలు అన్నీ. ఏదైనా వారు వచ్చేటప్పుడు ఇంక యూజ్ చేయడం మన ఎయిర్ ఫోర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఇవన్నీ కొనుక్కుంటాం. ప్లీజ్ ఈ వీడియో మీకు ఎంతైనా నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి నేను ప్రదేశాలు తిరుగుతూ ఉంటాను డ్యూటీ పర్పస్ పైన. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ మీకే ఇది వరకు వస్తుంది అనమాట. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అభిప్రాయాన్ని నాకు కొంచెం కామెంట్లో పెడతాను, ఎందుకంటే ఎట్లా ఉన్నదని మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా ఈ ఎడ్యుకేషన్లో పెడతాను. థ్యాంక్ యూ.